కిరణ్ గారు చెప్పండి. గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలను కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. నటి ముంబైకి సంబంధించిన నటి మీద పోలీసు ఉన్నతాధికారుల యొక్క ప్రమేయంతో ఒక బిజినెస్ వ్యాపారస్తుకి సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రమాణాలు ఇన్వాల్వ్మెంట్ ఉండే 3 IPS ఏ విధంగా దొరికారు అంటే, కేసు 2వ తారీఖు నమోదైతే వీళ్ళు బాంబేకి టికెట్లు 1వ తారీఖు బుక్ చేసుకున్నారు. అక్కడే 3 IPS దొరికారు. వాళ్ళ మీద కేసు కూడా FIR కూడా నమోదైంది. A1గా కుక్కల విద్యాసాగర్, తర్వాత వరుసగా 3 IPS అధికారులు, అదే విధంగా ఇంకో 4. ఎందుకంటే ఒక ల్యాండ్ విషయంలో, ఎందుకంటే వాళ్ళ సొంతూరు కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఏంటో కూడా ఆ హీరోయిన్ కి తెలియదు. కానీ అక్కడ ల్యాండ్ కుక్కల విద్యాసాగర్ కి ఎమ్మెల్యే అని చెప్పి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఆ కేసు పెట్టి, ఇందులో ఒక జిందాల్ అనే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు హీరోయిన్ ని, బాంబే హీరోయిన్ ని. ఆ కేసులు అతని మీద కేసు తీసివేయాలి అని చెప్పి ఏమైనా కేసులో ఇరికీయటం కానీ, గెస్ట్ హౌస్ లో దగ్గరగా ఒక 20 రోజుల పైన ఆమె మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. ఇందులో దాదాపుగా అందరూ కూడా ఇరుక్కున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, విశాల్ గుండె కూడా డైరెక్ట్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మేము ఇదంతా చేశాము అంటే డైరెక్ట్ చెప్పాడు. అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని పక్క రాష్ట్రం మహిళని చూడకుండా వాళ్ళకు అనుగుణంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటే ఇంకా బయటకు రానటువంటి అంశాలు, బయటకు రానటువంటి ఆశలు ఇంకా ఉందట. మీకు అన్ని ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఏది ఈవీఎంలు బాలకొట్టం గాని, అరటి తోటలు తగలబెట్టం గాని, దళిత మహిళ మీద దాడి చేశాడు అని నందిగామ సురేష్ మీద కూడా కేసు నమోదైంది. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయంలో అరెస్ట్ చేశారు. తర్వాత అతన్ని చేసిన తప్పులు ఒక్కొక్కటిగా అరటి తోటలు తగలబెట్టం కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన మెటీరియల్ మొత్తం కూడా అమ్ముకోవడం చేశాడు. ఎన్నో అరాచకాలు చేశాడు. 120 రూపాయలకి 4-5 ఫోటోలు తీసుకునే వ్యక్తి ఈ రోజు బాపట్ల ఎంపీగా అక్రమంగా కొన్ని వేల కోట్లు, 30 కోట్లు విలువ చేసే విల్లాను విజయవాడలో రీసెంట్ గా కట్టాడు అంటే అక్రమంగా ఎంత సంపాదించాడో మీరే అర్థం చేసుకోవచ్చు. సార్ ఇంకొకటి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కామ క్రీడలు తీరాడినటువంటి నాయకులు కనిపించారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తా: అంబటి రాంబాబు, అవంతి, గోరంట్ల మాధవ్, అనంత బాబు, విజయసాయి రెడ్డి, దువ్వాడ, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళందరిలో అనంత బాబుదైతే అసలు ఆ వీడియో గురించి చెప్పాల్సిందిగా మొత్తం బట్టలు ఊడదీసి బాంబే హీరోయిన్ కూడా నా కుక్కల విద్యాసాగర్ ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్గా ఫోటోలు పంపించటం, వీడియో కాల్స్ చేయటం, సెక్సువల్ గా హెరాస్మెంట్ చేయటం, ఎన్ని అరాచకాలు వీడియో కాల్స్ లో మాట్లాడడం గాని, సంజన సుకన్య గంట అరగంట, ఇక శాంతి, ఎంతమంది. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే మాత్రం ఒక దళిత మహిళకి కడుపు చేసి పిల్లవాడికి పుట్టెంటుకలు తిరుపతిలో తిప్పేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే సీట్ అడుగుతుందంట. మరి ఆమెకి ఎంత రాసి ఇచ్చాడు ఏంటో ఇంకా బయటకు రాలా, మొత్తం వచ్చింది. ఇంకా సజ్జల గారు ఉన్నాడు, బాపట్ల రిసార్ట్ కథ ఉంది, సజ్జల విడుదల రజని ఉంది. ఇప్పుడు బాంబే హీరోయిన్ విషయంలో సజ్జల గారు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ హీరోయిన్ ని, డాక్టర్ని అన్నీ చెప్పింది. అందరూ లోపలికి వెళ్తారు అని చెప్పి నేనైతే చెప్పగలను.